హలో అండి మిసేశ్వరరావు. ఎస్క్రో అకౌంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలిస్టులకి పెట్టినటువంటి వెసులుబాటు అది. ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఇండస్ట్రియలిస్టులకు రావాలో అవన్నీ నేరుగా వెళ్ళిపోతాయి. సాధారణంగా ఇండస్ట్రియలిస్టులు అనేక రకాల డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఈ ఎస్క్రో అకౌంట్ కారణంగా ప్రభుత్వం ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటుందో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా అంటే నేరుగా ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పర్టికులర్గా ఉన్నటువంటి కంపెనీ మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఫిల్ఫిల్ అయినప్పుడు వెంటనే ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి అమౌంట్ ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి. అంటే ఏ అధికారి దగ్గరికి, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి పారిశ్రామికవేత్తలు తిరగాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఇండస్ట్రియలిస్టులకి. ఇండస్ట్రియలిస్టుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బ్లాంక్ చెక్ రాసిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పారిశ్రామికవేత్తలకు. అందుకే విశాఖలో పెట్టినటువంటి పారిశ్రామిక సదస్సు హ్యూజ్ సక్సెస్ అయింది. దాదాపుగా ఇప్పటి వరకు ఈ 16-17 నెలల్లోనే దాదాపు 17 లక్షల విలువైనటువంటి ఒప్పందాలు కుదిరాయి అని చెప్పి చెప్తూ ఉంది ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా మరొక 20 లక్షల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయని చెప్పి చెప్తోంది. టోటల్గా మరో 10 ఏళ్లలో 90 లక్షల విలువైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోవాలి. మినరల్స్ దగ్గర నుంచి ఏరోస్పేస్ దాకా వివిధ రకాల కంపెనీలని ఆహ్వానించి దానికి సంబంధించిన పాలసీలు తయారు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. సంపదను సృష్టించడం, దాన్ని పేదలకు పంచడం అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. సంపద సృష్టి అనేది పారిశ్రామికీకరణ ద్వారానే జరుగుతుందని చెప్పి నమ్మేటువంటి లీడర్స్లో ఆయన ముందుంటారు. అందుకే పారిశ్రామికవేత్తల సదస్సుని విశాఖపట్నంలో పెట్టి దాదాపుగా భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆయన. ఆ కంపెనీలన్నీ కూడా రావాలి, ల్యాండ్ కావాలి. సాధారణంగా కార్పొరేట్లో ఉండేటువంటి లా ఏంటంటే, కార్పొరేట్ సంస్థలు చెప్పేటువంటి ఒక సూత్రం ఏంటంటే, జరిగినటువంటి ఒప్పందాల్లో 25% ల్యాండ్ అయినా కానీ ఆ పారిశ్రామిక సదస్సు సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విశాఖ కేంద్రంగా జరిగినటువంటి పారిశ్రామికేతల సదస్సులో ఒప్పందం కుదిరినటువంటి ప్రతి కంపెనీకి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేస్తూ జీవోలు కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు దానికి అదనంగా ఎస్క్రో అకౌంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎస్క్రో అకౌంట్ ద్వారా డైరెక్ట్గా కంపెనీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం ఏదైతే ఒప్పందాల ప్రకారం అక్కడ ల్యాండ్ అవుతుందో కంపెనీ, ఆ కంపెనీకి పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి ప్రకారం రాయితీలు ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యారెంటీ, అది జెన్యూనిటీ. ప్రభుత్వం వైపు నుంచి ఎంత పారదర్శకంగా ఉన్నాము అని చెప్పి ఒక సంకేతం పంపించడానికి పారిశ్రామికవేత్తలకి ఈ ఎస్క్రో అకౌంట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే IBM కానీ, గూగుల్, TCS, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కంపెనీలను నెలకొల్పేదానికి, కంపెనీలను రన్ చేసేదానికి సిద్ధపడుతూ ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ చేస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన టవర్స్ ఎలా ఉంటాయో కూడా డిస్ప్లే చేసి చూపిస్తుంది పారిశ్రామికవేత్తల సదస్సులో. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో గూగుల్ పెట్టబోతూ ఉంది. వీటన్నిటికి సంబంధించిన పర్మిషన్స్ కానీ, వాళ్ళకి అనువుగా ఉండేటువంటి చట్టాలని కానీ మారుస్తూ ప్రభుత్వం సహకరిస్తుంది వాళ్ళకి. అందుకే పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో 90 లక్షల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అనేటువంటిది. ఇప్పటికే కుదిరినటువంటి ఒప్పందాల కారణంగా 20 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 16 నెలల్లో జరిగినటువంటి సుమారు 16 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాల కారణంగా దాదాపుగా 5 నుంచి 7 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే ఒకసారి కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఆ కంపెనీ విడతల వారీగా జాబ్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. టోటల్గా భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనేక రంగాల్లో. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువత ఆ కంపెనీలకి పనికొచ్చేటువంటి స్కిల్స్ని నేర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మొత్తం విద్యా వ్యవస్థని లోకేష్ గారు మార్చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టుని ఎంచుకునేదానికి వెసులుబాటు కల్పించారు. దాదాపుగా 25 సబ్జెక్టులని ఆ విధంగా ఉంచారు. గతంలో మనం చూస్తున్నాం అనాదిగా ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్, బైపీసీ వాళ్ళు సైన్స్ బయాలజీ, ఇదే కాన్సెప్ట్. కానీ ఇప్పుడు బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవచ్చు, మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ నేర్చుకోవచ్చు, ఫిజిక్స్ వాళ్ళు బయాలజీ నేర్చుకోవచ్చు, బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ నేర్చుకోవచ్చు, కెమిస్ట్రీ వాళ్ళు సివిక్స్ నేర్చుకోవచ్చు. ఇలాంటి వెసులుబాట్లు ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి సిస్టమ్ని అడాప్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ విద్యాశాఖలో. దాంతోపాటు స్కిల్ ఆడిట్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఏ రంగంలో స్కిల్ ఉంది, ఏ ఏరియాలో స్కిల్ ఉంది, వీళ్ళు ఏ కంపెనీకి పనికొస్తారు, ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు. నైపుణ్యం అనేటువంటి యాప్ను దాన్ని పెట్టారు. కేవలం కంపెనీలు తీసుకురావటమే కాదు, కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన స్థానికంగా నిరుద్యోగం తగ్గిపోతుందంటే తగ్గిపోదు. ఉదాహరణకి మనం హైదరాబాద్ చూడొచ్చు. హైదరాబాద్లో ఇవాళ సుమారు 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారనుకుంటే, ఎందుకంటే ఐటీ హబ్ కాబట్టి హైదరాబాదు, ఐటీ ఉద్యోగులు 15 లక్షల మంది ఉన్నారంటే దాంట్లో 25 నుంచి 30% లోపలే తెలంగాణ వాళ్ళు ఉంటారు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే తక్కువే, 25% కన్నా తక్కువే ఉంటారు. కారణం ఏంటి? ఆ రోజుకి ఐటీ కంపెనీలు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువత, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఆ కంపెనీలకు సరిపడా స్కిల్స్ లేనటువంటి వాళ్ళు. ఆ కారణం చేత ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ జాబ్స్ని వాళ్ళు పొందగలిగారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని ఈ కంపెనీలన్నీ వచ్చేటప్పటికి వర్క్ ఫోర్స్ ఎంత అవసరమో అంత ట్రైన్డ్ పీపుల్ని తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ క్రమంలోనే స్కిల్ ఆడిట్ కానీ లేదంటే నైపుణ్యం యాప్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత కరికులం మొత్తం మార్చేస్తున్నారు, సబ్జెక్ట్స్ని మార్చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో అంతా స్పేస్ టెక్నాలజీ, అలాగే ఇప్పుడు మనకు గాల్లో ఎగిరేటువంటి కార్లు రాబోతున్నాయి. దాంతోపాటు అనేకమైనటువంటి మార్పులు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ అనేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ స్టూడెంట్స్ని సంబంధించిన ఐడియాలజీని, వాళ్ళకి సంబంధించిన ఆలోచనల్ని ఆ దిశగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జాబ్స్ రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఇండస్ట్రియలిస్టులు కనుక వస్తే, అందుకు రాష్ట్ర ప్రజలు కనుక సహకరిస్తే ఒక హబ్గా మారబోతుంది. ప్రపంచానికి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. క్వాంటమ్ టెక్నాలజీకి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ అక్కడే రీసెర్చ్ సెంటర్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే జీసీసీలను తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్, అలాగే విజయవాడ, తిరుపతిని మెగా సిటీలుగా ఆయన తయారు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా సాకారం కావాలంటే వరుసగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. మధ్యలో డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ వైకుంఠపాలి గేమ్ లాగా మళ్ళీ మొదటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారులు రావడానికి ఎస్క్రో అకౌంట్స్ని ఓపెన్ చేసి తమ చిత్తశుద్ధి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియలిస్టులకు ఒక సంకేతం బలంగా ఇవ్వగలిగారు. దానికి అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దానికి తగిన విధంగా జాబ్స్ కూడా క్రియేట్ కాబోతున్నాయి. సో కాబట్టి ఎస్క్రో అకౌంట్ వెనక ఉన్నటువంటి రహస్యం ఇది. మీకు దీని గురించి కనుక తెలిస్తే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.